హలో క్రికెట్ ప్రేమికులారా! ఇండియన్ క్రికెట్‌కి మరొక దిగ్గజ క్రికెటర్ గుడ్ బై చెప్పేశాడు. అతనే మన గబ్బర్ శిఖర్ ధావన్. ధావన్ గురించి 3 ముక్కల్లో చెప్పాలంటే అండర్ రేటెడ్ క్రికెటర్, నిస్వార్థానికి నిలువెత్తు రూపం, చిరునవ్వుల రారాజు. ధవన్ ఇండియాకి ఎన్నో ఘనతలు సాధించాడు. కానీ తనకి ఎప్పుడూ రావాల్సిన గుర్తింపు రాలేదు. ఎలాగైతే సచిన్, ద్రావిడ్ లెగసీలో వీవీఎస్ లక్ష్మణ్ పెద్దగా కనిపించలేదో అలానే కోహ్లీ, రోహిత్ స్టార్డమ్ ముందు ధవన్ కనిపించలేదు. ధవన్ యంగేజ్ నుండే చాలా బాగా రాణించాడు. అండర్-19 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్నర్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో గోల్డెన్ బ్యాట్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ విన్నర్, 2015 వరల్డ్ కప్లో ఇండియాకి టాప్ స్కోరర్, 2019 వరల్డ్ కప్లో ఇంజ్యూరీ అయినప్పటికీ సెంచరీ చేసి ఆస్ట్రేలియాతో మ్యాచ్ని సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. ఆ ఇంజ్యూరీ అవ్వకుండా ఉంటే ఆ వరల్డ్ కప్లో ఇండియా పరిస్థితి మరోలా ఉండేది. ధవన్ లేకపోవడంతో టీం బ్యాలెన్స్ మొత్తం దెబ్బతిని మనం ఓడిపోయాం. కోహ్లీ, రోహిత్, ధావన్ కలిసి ఆడే రోజుల్లో మోస్ట్లీ మ్యాచ్ వాళ్ళే ఫినిష్ చేసేవాళ్ళు. ముగ్గురు కలిసి 5 ఇయర్స్లో 100 సెంచరీస్ చేశారంటేనే అర్థం చేసుకోండి వాళ్ళు ఏ రేంజ్లో ఆడేవాళ్ళు. ఇలా ఎన్నో సాధించినా ధావన్కి రావాల్సిన గుర్తింపు రాకుండా అండర్ రేటెడ్ ప్లేయర్గా మిగిలిపోయాడు. ధావన్ గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. గబ్బర్ శిఖర్ ధావన్.